నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు గిన్నిస్ రికార్డ్ హోల్డర్ అమీర్ జాన్కు చెందిన అమీర్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన 10వ జాతీయ స్థాయి బాలల చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదాన కార్యక్రమం. ముఖ్య అతిథులు తెలుగుదేశం నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ పోటీలలో పాల్గొన్న 600 మంది విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. అందులో రాష్ట్ర స్థాయిలో విజేతలైన హంసిత, హరిప్రియ, శ్రద్ధాంజలి పాత్ర, సూర్య వెంకట చరణ్లకు 10 గ్రాముల స్వచ్ఛమైన వెండి పతకాలు అందజేశారు. వారికి ముఖ్య అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో విశేష అనుభవం గడించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ షేక్ అమీర్ జాన్ ఈ కార్యక్రమాలు నిర్వహించడం పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీయడంలో దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ చిత్రకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో 2023 మిస్ నెల్లూరు తనుష నారాయణ మెడికల్ కాలేజ్ ఏజీఎం భాస్కర్ రెడ్డి, అందే శ్రీనివాసులు, నర్సయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రకారులు, మిస్ ఆంధ్రప్రదేశ్ 2025 విజేత అక్షయ్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు చిత్రకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా చిత్రకళని గత 10 ఏళ్ళుగా అమీర్ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరూ తీసుకొచ్చిన ఈ చిత్రకళ కాపాడుకొస్తున్న అమీర్ జాన్ గారికి మనస్ఫూర్తిగా సమాజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని అనుకుని ఈ కళని ప్రోత్సహిస్తున్న పెద్దలు చాలా అదేవిధంగా పదేళ్ళ నుంచి అవకాశం కల్పిస్తే చిత్రకళ ఆయన చేసుకుంటూ వస్తున్నాడంటే పోలీస్ నుంచి మా విద్యార్థులకు అందరికీ కూడా జిల్లా స్థాయిలో ఉన్న ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో వాళ్ళకి నేర్పిస్తూ ఈ సంవత్సరం మా విద్యార్థిని జాతీయ స్థాయిలో కూడా సిల్వర్ మెడల్ స్థాపించింది హంసిత. వీళ్ళ తల్లిదండ్రులకి ఈయన ప్రోత్సహిస్తూ పిల్లలు జరుగుతుందో కూడా ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమీర్ ఆర్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం కన్నుల పండుగగా ఉంది, నిండుగా ఉంది, చాలా సంతోషంగా. ఎందుకంటే నేను గత 3-4 సంవత్సరాలుగా ఇదే వేదిక మీద ఇదే పోటీలో విజేతలకు, మరి ముఖ్యంగా
నారాయణ విద్యార్థులందరికీ ఇచ్చేదానికోసంగా నేను రెగ్యులర్గా వస్తాను. కానీ ఇంత నిబంధన ఇంతమంది విద్యార్థులు పాల్గొనడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. అమీర్ గారిని 11వ వర్ష కోసం టౌన్ హాల్ కాకుండా నెక్స్ట్ ఓపెన్ అకాడమీ పెట్టుకుంటే పెట్టండి నా అభిప్రాయం. ఎందుకంటే ఎంత స్పందన ఉందో తెలుస్తుంది నాకు. ఇంకా మరి ముఖ్యంగా అభినందించాల్సిన తల్లిదండ్రులు ఇంతమంది పిల్లల్ని సెల్ ఫోన్ తోటి కూడా డ్రాయింగ్ చేయించారంటే మీ అందరికీ తెలిసి చేస్తున్నామమ్మా. మీరందరూ కూడా చాలా సంతోషం. మీ అందరికీ మా నారాయణ వైద్య విద్యా సంస్థ ఫౌండర్ చైర్మన్, రాష్ట్ర మంత్రులు, గౌరవనీయులు మా అధినేత డాక్టర్ పొంగూరు నారాయణ గారి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ గారు మీరందరికీ తెలుసు. అతను చిత్రకళని తన ప్రాణంగా భావించి 10 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో సుమారు 2000 మంది పిల్లలకి గాంధీ స్కూల్ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా అవార్డు ప్రదానం చేయటం ఆనవాయితీ వస్తుంది. ఈరోజు ప్రతి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ కలిసి ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా 2000 పిల్లలకి మెడల్స్ ఇవ్వడం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ, మెమోంటోస్ ఇవ్వడం కానీ జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా మాకు మిస్ ఆంధ్ర అక్షయారెడ్డి గారు రావడం జరిగింది. వీటితో పాటు మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది. దీంట్లో చిత్రకళని మరుగున పడిపోకూడదని అమీర్ జాన్ మొదటి నుంచి కూడా తన కష్టపడుతూ మన అన్నపూర్ణమ్మ సహకారం, సునీత మేడం సహకారంతో 10 సంవత్సరాలు చేస్తూ గిన్నిస్ రికార్డు సాధించడము, 49 అవార్డ్స్ సాధించడం, అనేక మంది పిల్లలకి తను నేర్పించి చిత్రకళను ప్రోత్సహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, అలాగే తల్లిదండ్రులు ఎంతసేపు చదువుతో పాటు ఈ ఆర్ట్ నేర్పిస్తే వాళ్ళొక మెమరీ పెరిగి సృజనాత్మక కళలు పెరిగి వాళ్ళు ఒక భవిష్యత్తులో ఒక చదువులో కానీ మిగతా అన్ని రంగాలు ముందు రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుకుంటూ, చాలామంది తల్లిదండ్రులు మాకు డబ్బు ఉంది, మాకు డబ్బు కంటే కూడా మన సమాజం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కట్టు బొట్టు, మన చిత్రకళలు అన్నీ ప్రోత్సహించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చిత్రకళ ప్రోత్సహించి అమీర్ జాన్ని మరింగా అవార్డ్స్ రావాలని వాళ్ళు. అలాగే మన దోలహరి బాబు గారు ఇప్పుడు కూడా ఏ ప్రోగ్రాంలో దగ్గరుండి ఆ కార్యక్రమం చేస్తూ వారు కూడా అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా చిత్రకళ ప్రోత్సహించి ముందుకు పాలు చెప్పి కోరుకుంటూ, అమీర్ జాన్కి వారి బృందానికి కూడా ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ, ముఖ్యంగా అక్షయారెడ్డి గారు పిలవగానే వచ్చినందుకు వారు మరి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 10వ వార్షికోత్సవం సందర్భంగా ఎక్కువ డ్రాయింగ్లో, పెయింటింగ్స్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 10 గ్రాముల ప్యూర్ సిల్వర్ గోల్డ్ మెడల్ అందజేశాము. అదేవిధంగా 1000 మంది విద్యార్థుల దాకా గోల్డ్ ప్లేటెడ్ మెడల్స్ ఇచ్చాము. ఈ కార్యక్రమంలో 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సో అందరికీ ముందుగా నమస్కారం అండి. నన్ను ఈరోజు ఇంత స్పెషల్ ఈవెంట్కి ఇన్వైట్ చేసినటువంటి అమీర్ జాన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలానే స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు. ఈరోజు అమీర్ ఆర్ట్స్ అకాడమీలో ఎంత మంచిగా కండక్ట్ చేస్తున్నారంటే క్రెడిట్స్ అన్నీ అమీర్ జాన్ గారికే వెళ్తాయి. సో ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తే పిల్లల్లో, కిడ్స్లో, అలాగే పేరెంట్స్లో కూడా అవేర్నెస్ అనేది వస్తుంది వాట్ ఈజ్ ఆర్ట్ అనేసి. సో ఇలాంటివి ఇంకెన్నో కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.